హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వరలక్ష్మి వ్రతంకి ఎంతో సింపుల్ అండ్ తక్కువ టైంలో అయిపోయే ప్రసాదం రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దద్దోజనం. ఎక్కువ టైం లేదనుకున్న వాళ్ళు ఒకసారి దద్దోజనంని ప్రసాదంగా ట్రై చేయండి. 10 మినిట్స్లో చాలా క్విక్గా అయిపోతుంది. ఎవరైనా వంట రాని వాళ్ళకి ఇట్లా ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి దీన్ని ఫాలో అయిపోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. ఇక మరి ప్రాసెస్ చూపిస్తా చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు ఇక్కడ నేను బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నాక దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకున్నాక దీంట్లోకి అదే కప్పుతోని 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. కొంచెం దద్దోజనంకి అన్నం అనేది మెత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. మీరు ఇదే యాస్టీస్ కుక్కర్లోకి ఇట్లా వేసుకోవచ్చు. 2 విజిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్గానే ఉడికిస్తున్నాను. ఇక్కడ నేను ఉడికించినాక చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది కొద్దిగా మెత్తగా. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి స్పూన్తోని. ఇక్కడ నేను చూపించినట్టు కొద్దిగా మెత్తగా వచ్చేంత వరకు బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా స్మాష్ చేసుకొని మెత్తగా అయితే బాగుంటుంది దద్దోజనంకి అనేది. ఇలా బాగా స్మాష్ చేసుకున్నాక ఇక్కడ కాచి చల్లారబెట్టుకున్న 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను. అన్నం అనేది వేడున్నప్పుడే పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే అంత రైస్ పాలు అనేది ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నంలో బాగా కలిసిపోవాలి పాలు అనేది. ఇక్కడ నేను చూపించినట్టు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకుంటే మరి కాస్త దగ్గరకు వస్తుంది. ఇది ఇలానే పూర్తిగా ఒక 10 నిమిషాల వరకు చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను నేను. ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనాకనే మనం ఇక్కడ పెరుగును అనేది యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను. కొద్దిగా అన్నం అనేది పాలన అనేది పీల్చుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ముందు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొద్ది దగ్గరకు వస్తుంది. చూడండి కొంచెం గట్టి పడింది. ఇలా ఉంటుంది పూర్తిగా చల్లారితే. ఇప్పుడు దీంట్లోకి కమ్మటి చిక్కటి పెరుగుని యాడ్ చేసుకుందాం. మీరు పెరుగు ఎంత కమ్మటి తీసుకుంటే మనకి ఇక్కడ దద్దోజనం అనేది అంత బాగా వస్తుంది. ఇక్కడ నేను ఆ రోజుకే తోడు పెట్టిన పెరుగుని తీసుకుంటున్నాను, ఫ్రెష్ పెరుగుని. ఇక్కడ మీరు ఫ్రెష్ పెరుగుని తీసుకోవడం వల్ల కొద్దిగా దద్దోజనం అనేది ఎక్కువసేపు ఉంటుంది. గట్టి పడకుండా పుల్లగా కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు రైస్కి 2 కప్పుల పాలని 2 కప్పుల పెరుగుని తీసుకున్నాను, కమ్మటి పెరుగుని. అలాగే 2 మీడియం సైజ్ పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు అంతా అన్నానికి పట్టేటట్టు ఉండలేం లేకుండా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మీకు కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే సరిపోతుంది. మరి థిక్గా ఉండొద్దు, మరి లూజ్గా ఉండొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పోపును పెట్టి తీసుకుందాం. ఒక చిన్న కడాయిని స్టవ్ పైన ఉంచుకొని దాంట్లోకి ఇక్కడ నేను 1.5 వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తోని అది కాస్త వేడయ్యాక దీంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్రని తీసుకుంటున్నాను. జీలకర్ర అనేది కొద్దిగా చిటపట్లు అన్నాక అదే 1/2 స్పూన్తోని ఆవాలను తీసుకుంటున్నాను. ఆవాలు ఇట్లా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 1 స్పూన్ వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను. శనగపప్పు ఇట్లా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక అదే స్పూన్తోని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. ఇలా మినపప్పుని తీసుకున్నాక మినపప్పుని ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను 2-3 వరకు వెండిమిర్చిని తుంచుకొని తీసుకుంటున్నాను. వెండిమిర్చికి ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ నేను చూపించినట్టు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకుని తీసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇక్కడ కరివేపాకు గిట్లా కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 2-3 లేదా 5-6 వరకు జీడిపప్పులను వేసుకోవాలి లాస్ట్లో. జీడిపప్పు కాస్త వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనంలోకి యాడ్ చేసేసుకోవడమే. ఇలా పోపునంతా యాడ్ చేసుకొని పోపు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నేను చూపించినట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. మనం వేసుకున్న పోపు దినుసులు అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో గార్నిష్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు అంతా మిక్స్ చేసుకుంటే మన దద్దోజనం అనేది రెడీ. చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ. ఈ వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ ప్రసాదం దద్దోజనం చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రసాదంగా అయినా లేదంటే ఇంట్లో ఎప్పుడైనా సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.